మహిళా మేలుకో పార్ట్ 2 రచన సుధా విశ్వం. జరిగిన కథ. పార్క్లో తనని కలిసిన ప్రకాష్కు తను ప్రెగ్నెంట్ అయిన విషయం చెబుతుంది తరుణి. మరుసటి రోజు నుండి అతగు తరుణికి దూరంగా ఉంటాడు. ఇక మహిళా మేలుకు పార్ట్ 2 వినండి. ఒరే ప్రకాష్, అన్యాయంరా, పాపం, తరుణిని మోసం చేయొద్దురా. తను నిజంగా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిందిరా. మంచి కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయి. మొదట ఎలా ఉండేది? నువ్వు అనవసరంగా ఆ నితిన్ గ్యాంగ్తో చేరి ఎలాగైనా తనని పడేస్తాను అని ఛాలెంజ్ చేసి తనను ప్రేమలోకి దించావు కదా. తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఆ పాపం నీకే చుట్టుకుంటుందిరా. నా మాట వినుడా. చిన్నప్పట్నుండి మనం ఫ్రెండ్స్ కదా, అందుకే నీ మంచి కోసం చెబుతున్నాను అన్నాడు చిన్నప్పట్నుండి ఫ్రెండ్, ఇప్పుడు క్లాస్మేట్, రూమ్మేట్ అయిన చంద్రం. మొదలుపెట్టావా నీ నీతివాక్యాలు? కాలంతో పాటు మనం మారాలి. ఇప్పటి ట్రెండెలా ఉంది? యూత్ అంటే అందివచ్చిన ఆనందాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేయడమే. ఆడవాళ్లు కూడా ఏమీ ఫీలవ్వరు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. ఇక పాపం అంటావా, అంతా మనమనుకోవడంలోనే ఉంది. అలవాటయ్యేవరకే అలా అనిపిస్తుంది, తర్వాత ఏ ఫీలింగు ఉండదు. ఈ నీతి నియమాలు మనుషులు పెట్టుకున్నవే, మనం ఎలాగైనా మార్చుకోవచ్చు. అసలు గుళ్ళో పూజలు చేసుకునే అర్చకుని కొడుకునో, మా ఊరివాడు అని తెచ్చిన రూమ్మేట్గా పెట్టుకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి. వెదవ సోది నువ్వును. నువ్వు ఎంజాయ్ చేయవు, నన్ను ఎంజాయ్ చేయనివ్వవు. తరుణి ఎంచక్కా ఏదో గొప్ప డబ్బున్న సంబంధం చేసుకుని పోతుంది, కాని నా బొర్రతెనకు అన్న ప్రకాష్తో చంద్రం, ఒరేయ్, ఇలా తయారయ్యావేరా. మనం చేసిన పాపఫలం తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు నేరం రుజువై పోలీసుల చేతిలో ఏ ఎన్కౌంటర్ అవడమో జరుగుతుంది. ఇలా ఆడవాళ్లను మోసం చేసేవారిని అరబ్ కంట్రీస్లో అవయవాలు కట్ చేస్తారట, తెలుసా? అలాంటి పరిస్థితి మన దేశానికి రావద్దు. ఆ నితిన్ గ్యాంగ్తో వెళ్లొద్దు. వాళ్లు ఎంతమందినో ట్రాప్ చేశారని విన్నా. ఎప్పుడో పోలీసులు పట్టుకుంటే వాళ్లతో పాటు నువ్వూ అనుభవిస్తావు అని బెదిరించాడు, చివరి ప్రయత్నంగా మారతాడేమో అని. పోరా, నా బుర్రతెనకు, నైటైంది, రేపు కొత్తపెట్టకు వలవేయాలి అనుకున్నావు నేను నితిన్ అనంటూ నిద్రపోయాడు. ఇలా యువత వెర్రితలలు వేస్తోందెందుకు? ఎవరిది తప్పు? ఇలాంటి పనులు హీరోలు చేసినట్టుగా చూపించే సినిమాలా? చదువుకోమని పంపిస్తే వీడిలా చేస్తున్నాడు. ఆంటీ అంకుల్ ఎంత బాధపడతారో వీడిలా తయారయ్యాడని తెలిస్తే. రేపు మళ్లీ చెప్పి చూస్తాను, తరుణితో కూడా మాట్లాడాలి. ఇలా ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నాడు చంద్రం.